బ్రతికుండగానే డెత్ సర్టిఫికేట్ సృష్టించి భూమిని కాజేసిన ఘటన కలకలం రేపింది. మల్లాపూర్ మండలం మొగలిపేటకు చెందిన మంగళవారపు గంగారం అనే వ్యక్తికి సంగెం గ్రామ శివారులో ఎకరం 27 గుంటల వ్యవసాయ భూమి ఉంది. రైతు బంధు పొందుతున్న గంగారానికి ఇటీవల రుణమాఫీ కూడా అయింది. మళ్లీ తన భూమిపై లోన్ తీసుకోవడానికి వెళ్తే అతను పేరు మీద 27 గుంటల భూమి మాత్రమే ఉందని బ్యాంకు అధికారులు తెలిపారు. తన తండ్రి పేరుతో ఉన్న ఎకరం భూమి గురించి ఎంక్వైరీ చేయించగా గంగారం చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికేట్ సృష్టించినట్లు తేలింది. ఆ ఎకరం భూమి ఓబులాపూర్కు చెందిన రాజేశ్వరి పేరున అధికారులు విరాసత్ చేశారని గంగారం తెలుసుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చి ఏడాది గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గంగారం కుటుంబ సభ్యులు, కుల సంఘం సభ్యులతో సహా ఆందోళన చేపట్టారు. బతికున్న వ్యక్తి చనిపోయినట్లు సర్టిఫికేట్లు సృష్టించి భూమిని ఎలా విరాసత్ చేస్తారని ప్రశ్నించారు. బాధితుడు గంగారంకి న్యాయం చేయాలని కోరారు. 10 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మంగళవారం గంగారాము, నేను వాళ్ళ కొడుకు ధర్మరాజుని. మాది ముగులిపేట గ్రామము. మా భూమి ఒబ్లాపూర్ గాన్ల రాజేశ్వరమే పేరట వేసుకున్నది. మా నాన్న బతుకుండగా డెత్ సర్టిఫికేట్ పెట్టి మేము ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు అటు తిరిగొచ్చినాము. ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. మా భూమి మాకు పట్టా కావాలని మేము నిరాహార దీక్ష చేస్తున్నాము. గంగారం అనే వ్యక్తిది సర్వే నెంబర్ 82/1లో ఎకరం భూమి, తన భూమి వేరే వారు పట్టా చేసుకున్నారని నా భూమి బతుకుండగానే చనిపోయినట్టుగా సృష్టించి వేరే వారికి పట్టా చేశారు. అటు భూమి క్యాన్సిల్ చేయవలసిందిగా నాయ బ్రాహ్మ సేవా సంఘం వారితో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. వారు ఈరోజు పట్టా క్యాన్సిల్ చేస్తూ మరి తిరిగి మంగళరావు గంగారం అతను వేరే పేరు మీదనే పట్టా చేయవలసిందిగా కోరినారు. ఇటు విషయంలో వారు తెలియజేయడం ఏమనగా ఫర్దర్గా నోటీసు గౌరవ ఆర్డీఓ గారి దగ్గర నుంచి వెళ్ళి అప్పీలేట్ అథారిటీ కాబట్టి వారి దగ్గర నుంచి అప్పీల్ చేసుకుంటూ వారికి నోటీస్ ఇవ్వడం కోసం మేము వారికి నచ్చజెప్పడం జరిగింది. వారు కూడా మాకు అతి త్వరలో నోటీస్ ఇవ్వవలసిందిగా వారు కోరినారు. ఇటు విషయంలో వారంలో వాళ్ళకు నోటీసు మా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటికి నోటీస్ ఇవ్వడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. మరియు